మేడం స్టార్ట్ చేసుకుందామా? ఇప్పుడు దాకా వినపడలేదా? వినపడలా మేడం మీ వాయిసా? వినిపించలే. గీతా మేడం వచ్చినారు, మీరు నేను గీతా మేడం ఉన్నట్టున్నారు. స్టార్ట్ చేయండి. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ గాడి ఈవినింగ్. మాకు. హ్యాపీ టు సీ యూ. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. నేను లిస్ట్ చేస్తా ఉన్నాను, మైక్ ఆపేసింది. సరే, ఓకే అవును. స్టార్ట్. వినపడలేదండి. వినపడలేదు మేడం. అదే నేను ఆపేసింది ఇప్పుడు దాకా. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. వెల్కమ్ మేడం, స్టార్ట్ చేయండి. గాడి మాస్టర్స్, ముందుగా మన సెషన్ కి పత్రిజీ గారి చైతన్యాన్ని, రామ్తా గారి చైతన్యాన్ని, గోచర అగోచర మాస్టర్స్ యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకొని ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా ప్రార్థన చేద్దాం. మీ ఎడమ చేతిని హృదయ స్థానం మీద ఉంచుకొని వాటర్ తీసుకొని ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ సెషన్ ని. నా ప్రియమైన దైవ స్వరూపమా, నాలో నిత్యము రగులుతున్న అగ్నిగుండమా, నాలో నిత్యము ఉత్తేజాన్ని నింపుతున్న నిగూఢ బ్రహ్మ పదార్థమా, నా యొక్క దేహం, మనసు, బుద్ధి మరి ఆత్మను ఏకత్వంలోనికి తీసుకొని రమ్ము. నా చైతన్య శక్తిని వ్యాకోచింపచేసి నా జీవితాన్ని పరివర్తన చెందించు తండ్రి. ఈ దైనందిన జీవితంలో నిత్యోత్సాహాన్ని నింపుము. నాలోని భగవంతుడు నన్ను ఆశీర్వదించుగాక. నాకు మార్గదర్శకాన్ని నిర్ణయించి నా శరీరంలోని ప్రతి కణాన్ని శక్తితోనూ చైతన్యంతోనూ కాంతితోనూ నింపి నన్ను అమరజీవిగా చిరంజీవిగా ఆశీర్వదించు తండ్రి. థ్యాంక్ యూ రామ్తా మాస్టర్. సో బీట్. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. వాటర్ తీసుకున్నా. మనకి సుబ్బలక్ష్మి మేడం గారు అనుభవ సుకృతం చాప్టర్ లో 448 దాకా చెప్పుకున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనము 449 పేజీ నెంబరు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అనుభవ సుకృతం, ఈ చాప్టర్ పేరే అనుభవ సుకృతం ఫ్రెండ్స్. అంటే అనుభవం ద్వారా మనం ఏమి పొందాము. మనకి సుకృతం అనేది చాలా సార్లు మనం వింటూ ఉంటాము మన దైనందిన జీవితంలో. అంటే దాని ద్వారా అనుభవాల ద్వారా మనము పొందింది. ఇక్కడ మనకి రామ్తా మాస్టర్ ఏం తెలియజేశారంటే ప్రతి అనుభవము కూడా మీకు సుకృతమే. అంటే మన జీవితంలో ఇప్పటికీ ఎన్నో జన్మలు మనం భూమి మీద జన్మ తీసుకుంటూ ఈ పునరపి మరణం పునరపి జననం అనే జీవిత చక్రంలో మనం ఎన్నో జన్మలు తీసుకుని ఉన్నాము. ఆ జన్మలో మనం పొందిన అనుభవం ప్రతిదీ కూడా మన సుకృతమే. ఈ లెసన్ లోనే అనుభవ సుకృతం లెసన్ లోనే మనకి ప్రేమను గురించి చెప్పున్నారు. మేడం వాయిస్ క్లారిటీగా ఉందా? బాగుంది కొంచెం. ఓకే మాస్టర్స్, ఇక్కడ 449 ఫస్ట్ పేర నుంచి చూద్దాం ఫ్రెండ్స్. ప్రేమను గురించి మీకు ఏర్పడి ఉన్న మహా అవగాహన కన్నా మహోన్నతంగా మీరు ప్రేమింపబడుతున్నారు అని చెప్పడం కోసమే వచ్చి ఇక్కడ ఉన్నాను నేను. ఇప్పుడు స్వయాన్ని అర్థం చేసుకోవడానికి బహు శ్రమిస్తున్న ఆత్మజ్ఞానాన్ని పొందడానికి బృహత్ ప్రయత్నాన్ని చేస్తున్న దైవం కంటే అన్యంగా మీరు ఎప్పుడూ దర్శింపబడలేదు. అదే మాస్టర్ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రేమను గురించి మీకు తెలిసిన అవగాహన కన్నా ఇంకా ఎక్కువగా మీరు ఉన్నతం కన్నా ఇంకా గొప్పది మహా ఉన్నతం, అంత మహోన్నతంగా మీరు ప్రేమింపబడుతున్నారు. మనము మన బిడ్డల్ని మన కుటుంబంలోని ప్రతి వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటాం, కానీ నేను ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ ఆ ప్రేమ కన్నా కూడా మీరు ఇంకా ఎక్కువగా మహా ఉన్నతంగా ప్రేమించబడుతున్నారు
అని చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని మనకు రామ్తా మాస్టర్ చెప్తున్నారు. స్వయాన్ని అర్థం చేసుకోవడానికి, అంటే మనం భూమి మీద జన్మ తీసుకునింది ఎందుకంటే మన స్వయం, మన ఉనికి, మన సహజత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం భూమి మీద జన్మ తీసుకున్నాము. కానీ ఏమైంది, మర్చిపోయాం మనం ఆ విషయాన్ని. ఇన్ని జన్మలు మర్చిపోయి మనము ఈ భూమి మీద ఈ ఒక ఆట, ఈ ఒక నాటకము అనే ఈ జీవిత నాటకంలో మనము కూరుకుపోయేసి మర్చిపోయాం, మన స్వయాన్ని మర్చిపోయాము. ఇప్పుడు ఏంటంటే జన్మలు తీసుకొని మనకు ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత నా యొక్క జ్ఞానాన్ని, నా స్వయం యొక్క జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి అని చెప్పి మన ఆత్మలో ఆ తపన ఏర్పడిన తర్వాతే మనకి ఈ జ్ఞానాన్ని ప్రాప్తించుకోవాలి అని మన సంకల్పం నెరవేరడానికే మనము ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ ఇప్పుడు ఈ సెషన్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ రామ్తా విజ్డమ్ ని మనము ఎంతో, ఈ ఆత్మ జ్ఞాన ఆహారం అన్నమాట. మన ఆత్మకి ఈ ఆత్మ జ్ఞానం అనేది ఆహారం. ఆ ఆహారం తీసుకుంటూ ఉన్నంతసేపు ఆ మనలోని ఆత్మ, మనలో స్వయం ఏంటంటే ఎంతో అనుభూతి చెందుతూ ఉంటుంది. ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందడానికే మనం చేస్తున్న ప్రయత్నం కూడా అదే. దైవం కంటే అన్యంగా మీరు ఎప్పుడూ దర్శింపబడలేదు, దైవం కంటే మీరు అన్యంగా లేరు. ఎందుకంటే మీరు కూడా దైవమే కాబట్టి, మనమంతా దివ్యాత్మ స్వరూపులమే, మన యొక్క పరమాత్మ యొక్క మన బిడ్డలమే కాబట్టి ఆ పరమాత్మలో ఏ దైవత్వం అయితే ఉందో అదే మనం కూడా ఉంది. కానీ ఏం చేసాము, మర్చిపోయాం. మనం మర్చిపోయిన దైవాలం. మీ ప్రతి జన్మలోని ప్రతి అనుభవంతో ఎంతో జ్ఞానాన్ని గడించి ఎంతో వివేకాన్ని సంతరించుకున్నారు మీరు. నేను వృధా చేసుకున్నాను, ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశాను, లేకపోతే ధ్యానంలోకి రాలేదు, చాలా వయసు అయిపోయిన తర్వాత వచ్చాను అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతి అనుభవం కూడా మన జన్మలో గాని ఈ జన్మలో గాని ప్రతిదీ మనకి ఏ అనుభవం తీసుకున్నా కూడా అనుభవం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకునే ఉంటాం. అదే ఆ అనుభవం ద్వారా పొందిన జ్ఞానమే మన సుకృతం. ఎంతో వివేకాన్ని సంతరించుకున్నారు మీరు. ఆ ప్రజ్ఞనే పంచారు ప్రపంచానికి. మీరు ప్రవృత్తమవుతున్న జీవితాన్ని అనుభవ సౌభాగ్యంతో పరిపోషించారు మీరు. నేను రామ్తాను అనే చాప్టర్ లో కూడా రామ్తా మాస్టర్ చెప్పారు. అంటే అప్పట్లో ఆయన అధిరోహణ చెందిన తర్వాత, అసెన్షన్ పొందిన తర్వాత మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నవా కూడా మనము వినే స్థితిలో మీరు లేరు. ఎందుకంటే మనం ఎక్కడ ఏ ఆనందంతో ఉన్నాము, విత్తుకుంటూ విత్తనాలు విత్తుకుంటూ, పంట కోసుకుంటూ, పిల్లల్ని పోషిస్తూ, ఆ స్థితిలో ఆ జ్ఞానము అదే గొప్పది, అదే ఆనందము అనే స్థితిలో ఉన్నాము. కాబట్టి అప్పుడు మనము వినే స్థితిలో లేమని చెప్పి ఆయన అప్పుడు నేను ఈ జ్ఞానాన్ని అందించలేదు, ఇప్పుడు మీరు సంసిద్ధమైన తర్వాత ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నానని చెప్పి మనకి చెప్తున్నారు. అంతర్జ్వలిత జీవాగ్నికి రమణీయ దృగ్గోచర అద్భుత బహిరూపమే మీ జీవితం. మన లోపల అంతరంలో ఉండే ప్రజ్వలింపజేస్తున్న అగ్నికి యొక్క దృగ్గోచరం, మన లోపల ఏ అగ్ని, ఏ స్వయం అయితే మనలో రగిలిపోతూ ఉందో, ప్రజ్వలిస్తూ ఉందో, ఆ యొక్క దృష్టికోణమే యొక్క ఆ రూపమే మనం పొందే అద్భుతమైన జీవితం. మనకి ఏ అనుభవం వచ్చినా కూడా లోపల మన తండ్రి, మన స్వయంలో వచ్చిన ఆలోచన, ఆ అనుభవాన్ని బట్టి మన జీవితంలో ఈ జీవితం అనే నాటక రంగంలో ఆ పాత్ర పోషిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. భక్తి ప్రవృత్తులతో పరమ పవిత్రంగా ఓ దివ్యత్వంగా పునర్వీక్షించాలి. ఆ అంతరాగ్నిని మీరు ఏ కార్యాలను మీరు చేస్తున్నా ఎప్పుడు మీరు దివ్యలే కనుక, మనం ఏ పని చేస్తున్నా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు అని కాకుండా ఏ పని చేస్తున్నా ఏ అనుభవం అయితే పొందడానికి వచ్చారో ఆ అనుభవానికి తగినట్టుగా ఆ వ్యక్తి ఆ పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది కూడా అందరి పాఠాలు ఒకే రకంగా ఉండవు మాస్టర్స్. ఎవరి పాఠము ఏ ఏ పాఠాలు అయితే ఎవరు నేర్చుకోవడానికి వచ్చారో ఆ పాఠాలకు తగ్గ అనుభవాల్ని తెచ్చుకుంటారు వాళ్ళ డిజైన్ ప్రకారము. కాబట్టి ప్రతి అనుభవం కూడా ప్రతి ఒక్కటి గొప్పదే. శరీరాకృతుల వేషాలు ఎన్ని వేసుకున్నా మీరు దైవమే కనుక. శరీరం ఫ్రెండ్స్ మనకు తెలుసు, భగవంతుడు అనేవాడు నిరాకరుడు.
అంటే ఎలాంటి ఆకారము లేదు, కానీ అన్ని ఆకారాలు ఆయనయే. మనం ఎన్ని వేషాలు, శరీర వేషాలు రకరకాలుగా ఉన్నప్పటికీ మనందరిలో ఉన్నది దైవత్వమే. ఏ సంబంధ బాంధవ్యాలను మీరు అనుభవిస్తూ ఉన్నా మీరు దేవుళ్ళే కనుక, ఏ సంబంధంతో ఏ బాంధవ్యంతో మీరు ఉన్నా కూడా మీరంతా కూడా దేవుళ్ళే కాబట్టి ఏది చేస్తున్నా కూడా మీరు దైవత్వమే మీ చేత చేయిస్తుంది. జీవితానుభవ సర్వస్వాన్ని పరిగ్రహించడానికి అర్హులే మీరు అందరూ. మీ జీవితంలో వచ్చే అనుభవాల సర్వస్వాన్ని మొత్తాన్ని మీరు అనుభవించడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. ప్రతి అనుభవాన్ని పొందడానికి మీరు అర్హులే. మీకు ఎలాంటి అనుభవం కావాలో ఆ అనుభవ జ్ఞానాన్ని పొందడానికి అందరికీ అర్హత ఉంది. నాకు ఆ యోగ్యత లేదు అనేది లేదు, ప్రతి ఒక్కరికి ఆ స్థితి అనేది ఉంది. ఇప్పటికీ ఏర్పడని అనుభవాల కోసం నిరీక్షిస్తున్న మీ యోగ్యత అంతకంటే మహోన్నతము. అదే మాస్టర్స్, కొన్ని అనుభవాలు మనం పొంది ఉన్నాం అన్నమాట. వాటి కోసం మనలోని స్వయం ఏం చేస్తూ ఉంటుందంటే నిరీక్షిస్తూ ఉంది, వాటి కోసము ఎదురు చూస్తూ ఉంది. మీ యోగ్యత అంతకంటే మహోన్నతము. మీరు అంతకన్నా కూడా ఉన్నతమైన యోగ్యతని కలిగి ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకి మా అనుభవాన్ని, ఆ జ్ఞానాన్ని తీసుకునేదానికి, ఆ అనుభవాన్ని పొందడానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే, నాకు టైం లేదు, ఏదో ఒక పని చేయాలి అనిపిస్తూ మన లోపల చేయాలనిపిస్తూ ఉంటుంది. ఒక పాట పాడాలి అనుకుంటాము, ఒక పాట పాడితే ఎలా ఉంటుంది అనేసి. కానీ మనలో భయం అనేది ఏంటి, నేను సరిగా పాడలేనేమో, నాకు సరిగా రాదేమో, అందరు ఎగతాళి చేస్తారేమో అనే ఆ భావన మనలో ఉన్నప్పుడు ఆ పాటను పాడలేము అనమాట. నువ్వు ఆ అనుభవాన్ని పొందనంత వరకు నీ లోపల నీ స్వయం ఏమవుతుంది, పాట పాడాలి అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు నువ్వు ధైర్యం చేసి పాట పాడే అనుభవాన్ని పొందిన తర్వాత అదేమవుతుంటే ఇంకా అనుభవానికి ఆ జ్ఞానం వచ్చేసింది కాబట్టి మళ్ళా ఇంకా దాని మీద పాడాలి అనే కోరిక తీరుతుంది. తీరినప్పుడు ఇంకొక అనుభవం కోసం ఎదురు చూస్తాం మాస్టర్. ప్రతి అనుభవం కూడా అంతే. ఆ అనుభవాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకా మనకు చాలా అనిపిస్తుంది. ఇంకా దాని దగ్గర నుంచి ఇంకొక అనుభవం కోసం, ఇంకొక కోరిక, ఇంకొక అనుభవ జ్ఞానం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటుంది మన ఆత్మ. అయినా మీరు ఆచరించిన సమస్త కర్మలన్నీ ప్రస్తుతం ఇక్కడ ఈ జీవిత వేదిక మీద ప్రకటితము, అభివ్యక్తము, నిరూపితం అవుతున్న కార్యాచరణలు అన్నీ మీరు దివ్యులేనన్న కైవల్య జ్ఞానాన్ని పొందడం కోసమే. మనం మాస్టర్స్, మనం ఈ జీవితము అనే ఒక నాటక వేదిక మీద మనం ప్రకటితం చేసే ప్రతిదీ కూడా, నువ్వు బాధను ప్రకటితం చేస్తావా, లేకపోతే ద్వేషాన్ని ప్రకటితం చేస్తావా, లేకపోతే ప్రేమను చేస్తావా, కృతజ్ఞతను చేస్తావా, నీలో ఏదుందో అది వ్యక్తపరిచే ప్రతిదీ కూడా. ఎందుకు అంటే మీరు దివ్యాత్మ స్వరూపాలు అనే జ్ఞానాన్ని పొందడం కోసమే, గ్రహించడం కోసమే మీరు ఆ కార్యాలు చేస్తూ ఉన్నారు. అంటే ఐమాత్మ తత్వం మీకు ప్రాప్తించదు. ఆ కార్యాలన్నీ చేసి అనుభవ జ్ఞానాన్ని పొందే వరకు అయం ఆత్మ అంటే నేను దివ్యాత్మ స్వరూపాన్ని అనే జ్ఞానాన్ని మీకు ప్రాప్తించదు. శాశ్వతత్వపు ద్వారాల నుంచి మీరు ప్రవేశించరు. అంటే మనంతా శాశ్వతం మాస్టర్స్. మన జీవితం కూడా శాశ్వతమే. మనము జీవితం అశాశ్వతము అని వింటూ ఉంటాము, కానీ జీవితం కూడా శాశ్వతం. ఎందుకంటే ఈ జీవితంలో పొందిన ప్రతిదీ కూడా మరలా జీవితానికి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నువ్వు ఎలాంటి స్వభావము, ఎలాంటి లక్షణాలు, ఎలాంటి స్వభావంతో నువ్వు ఈ జన్మని చాలిస్తావో ఆ స్వభావం, ఆ గుణాన్ని మళ్ళా జన్మలకు కూడా కంటిన్యూ అవుతుంది మాస్టర్స్. కాబట్టి ఈ జన్మలోనే మనం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి గుణాన్ని కలిగి ఉండాలి, మనసుతో ఎమోషన్స్ తో ఉండాలా లేకపోతే హృదయంతో ఉండాలి అనేది మనకే ఎరుకలోకి తెచ్చుకొని ఆ విధమైన హృదయ సంపదనే పెంచుకోవాలి. ఎందుకంటే ఎమోషన్స్ అన్ని మనసుకు సంబంధించింది అనమాట. ఈ మనసు భావోద్వేగాలన్నీ కూడా మనసుకు సంబంధించినవి. మనం మనసు శూన్యం చేసుకోండి అంటే అక్కడ ఎమోషన్స్ ని శూన్యం చేసుకోవాలి. హృదయంలో ఉండే హృదయ సంపదని పెంచుకోవాలి. హృదయ సంపద అంటే ప్రేమ, కృతజ్ఞత కలిగి ఉండడము, సేవాతత్వము, త్యాగము, సహనం కలిగి ఉండడము,
అందరి పట్ల ఆ కరుణ, దయ కలిగి ఉండడము, ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించిన మాస్టర్. వీటిని గాని మనము ఈ సంపదను గాని మనం పెంచుకున్నట్లయితే తర్వాత జన్మంటూ ఉంటే మనం అంతా అమరజీవులు, చిరంజీవులు అని చెప్పి ఈ మన సంకల్పము. కానీ ఒకవేళ మళ్ళా జన్మ ఉన్నా కూడా ఈ జన్మ కంటిన్యూషన్ ఏంటంటే ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మనకి ఎలా ఉంటే అలా మనసు ఎమోషన్స్ తో ఉందా లేకపోతే హృదయంతో ఉన్నావా అనేది మళ్ళా జన్మ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి జీవితం అనేది అశాశ్వతం కాదు, జీవితము శాశ్వతమే, ఈ శరీరం కూడా శాశ్వతంగా ఉంచుకోవచ్చు. మనమంతా అమరజీవులు, చిరంజీవులు అని మనకు రామతా మాస్టర్ చెప్పేది 2 విషయాలు. క్రియేషన్ గురించి, ఇమ్మోర్టాలిటీ గురించి. అంటే సృష్టి సిద్ధాంతము, అమరత్వము. మీరు భూమి మీద జన్మ తీసుకునింది శరీరాన్ని వదిలేయడానికి కాదు, ఈ శరీరాన్ని కూడా శరీరంతోనే మీరు అధిరోహణ చెందాలి అని మాస్టర్ మనకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చున్నారు. కాకపోతే ఏంటంటే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే హృదయంతో ఉన్నామా, మనసుతో ఉన్నామా. ఈ మనసు శూన్యం చేసినప్పుడే మన అమరజీవులుగా, చిరంజీవులుగా కూడా మనకి ఆ అర్హత వస్తుంది అనమాట. ఆ యోగ్యతని మనము పొందగలం. కనుక గతానుభవాల భారాన్ని మోస్తూ తిరగడం మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటే మోయండి. మనందరికీ మాస్టర్స్ మనము గతము, జరిగిపోయిన గతాన్ని ప్రతి ఒక్కరూ మోస్తూనే ఉంటాం. నిన్న జరిగింది, మొన్న జరిగింది, ఎన్నో సంవత్సరాల నాడు జరిగింది కూడా మనం ఇంకా మనకు తెలిసిన వ్యక్తులు పరిచయం అయినప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగా మీకు మోస్తూ ఉండడం ఇష్టమైతే అలాగే మొయ్యండి వాటిని. కానీ ఆ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన ఉన్న జ్ఞానాన్నంతా మీరు నేర్చుకునే ఉంటే, ఆ అనుభవాలతో మీకు విసుగుస్తూ ఉంటే తక్షణం త్యజించండి. మీరు పొందిన ఆ జ్ఞానాన్ని మీకు ఇంకా గాని, ఆ అనుభవం గాని మీకు ఇంకా విసుగ్గా గాని అనిపించినట్లయితే మీరేం చేస్తారు, దాన్ని వదిలేయండి. ఆ గతాన్ని వదిలేయండి అంటున్నారు. ఎందుకంటే గతము అయిపోయింది. వర్తమాన క్షణమే మన దైవ క్షణం కాబట్టి గతంలో ఉండి మనము భవిష్యత్తుని క్రియేషన్ చేసుకోలేము. కానీ వర్తమానంలో ఉండి మన భవిష్యత్తుని, మన ఫ్యూచర్ ని క్రియేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మాస్టర్స్ చెప్పేది ఏంటంటే గతానుభవాల్ని, ఆ జ్ఞానాన్ని తీసుకొని గాని ఆ గతానికి సంబంధించిన అనుభవాల్ని ముయ్యకండి అంటున్నారు. వాటిని వదిలేయండి. ఎలా వాటిని వదిలించుకోవడం? ఇష్టంగా అనుభవ జ్ఞానం స్వీకరించి ఆత్మానుభూతులుగా మీ ఉనికిలో నింపు ఉంచుకోవడం వల్లే ఆ అనుభవాలన్నిటిని మీరు ఇష్టంగా స్వీకరించి, అంటే ప్రతి అనుభవం కూడా మనకు సుకృతమే కాబట్టి మన ఆత్మలో ఒక అనుభూతిగా అది నిలిపి ఉంటుంది అనమాట. ఆ పనిని మీరు చేయగలిగితే ఆ అనుభవాలు మరి ఎప్పటికీ మిమ్మల్ని బంధించవు. అవి నన్ను ఎవరో బాధ పెట్టారు, లేకపోతే ఎవరో ఇలా చేశారు, వాళ్ళ వల్ల నేను నష్టపోయాను అనే ఆ భావన తీసేసి దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారో ఆ జ్ఞానాన్ని మీ ఆత్మలో అనుభూతి చెందుతూ వాటిని వదిలేయండి అంటున్నారు. అప్పటి నుంచే మీ జీవిత అద్భుతాన్ని నిర్మలమైన చూపుతో దర్శించగలిగే శక్తి, తీర్పులు చేయని ప్రేమానుభూతిని మీరు ప్రాప్తిస్తాయి. ఎప్పుడైతే మనం గతాన్ని వదిలేసామో అప్పటి నుంచి మీ జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉండే నిర్మలమైన చూపుతో. అంటే మన మాస్టర్స్ చెప్తారు అహం కూడా మనకి ఇంతకు ముందు నిర్మలంగా ఉండింది. అహం ఎలా ఉండిందంటే నిర్మలంగా ఉండింది. అంటే ఆ నిర్మలమైన మనసు అంటే ఎలాంటి కల్మషం లేని మనసుని, అహాన్ని కలిగి ఉన్నాం మాస్టర్స్. అలాగా అంటే తీర్పులు చేయని ప్రేమానుభూతి మీకు ప్రాప్తిస్తాయి. ఎవరి మీద మనము తీర్పులు చెప్పం. ఎందుకంటే ఎవరి మీదైనా తీర్పు చెప్పితే అది నీ మీద నీవే తీర్పిచ్చుకున్నట్టు. ఎందుకంటే నువ్వు ఎదుటి వ్యక్తి వేరే వాళ్ళు కాదు కాబట్టి, నువ్వేదైతే ఉన్నావో ఎదుటి వాళ్ళు కూడా అదే కాబట్టి ఎవరి మీద తీర్పు చెప్పావా అంటే నీ మీద నువ్వే తీర్పు చెప్పుకున్నట్టు అని చెప్పి మనకు మాస్టర్ ముందు సబ్జెక్ట్ తెలియజేస్తున్నారు. మీ ఉనికిలోని ఆత్మానందమే మీ మహాప్రజ్ఞాశక్తిగా తయారవుతున్నప్పుడు మీ మన స్వయంలో ఉండే ఆత్మానందం, మన ఆత్మ పొందే ఆనందమే మీ మహాప్రజ్ఞాశక్తిగా తయారవుతుంది. ఎప్పుడు ఎవరి జీవితాలని మనము తీర్పు చేయనప్పుడు అదే ఆ తీర్పు చేయని ఆ తత్వము, ఆ స్వభావము, ఆ గుణం అనేది మనకి ఒక ప్రజ్ఞగా అంటే అదే మనం అయిపోతాం మాస్టర్స్. ఇంకెప్పటికీ అలాంటి ఆలోచన అనేది
మన మనసులో కూడా రాదు. గాఢంగా మీ జీవితాన్ని హక్కున చేర్చుకోండి. మీ జీవితంలో ఉండే ప్రతి సమస్య, ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితిని కూడా మీరు హక్కున చేర్చుకోండి, అంటే అంగీకరించండి. ఆత్మైక జీవనులు కండి, మీరు దివ్యులేనని గ్రహించండి. మీరు మన మన దైవత్వమే, మన వారసత్వం ఏంటంటే దివ్యత్వమే. దివ్యత్వమేనని మీరు గ్రహించండి. మీ గత కర్మల వల్లే ఇప్పటి మీ ఉనికి మహాబలాన్ని సంతరించుకొని ఉందని గ్రహించండి. ఇప్పుడు మన జీవితం ఇలా ఉంది అంటే దానికి కారణం ఏంటి అంటే గత జన్మల్లో మనం చేసిన కర్మల యొక్క ఫలితమే. అప్పుడు విత్తాము, అప్పుడు విత్తనాలు వేసాము, అవి చెట్టయి మొక్కయి ఫలితాలని ఇచ్చింది. ఆ ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం మాస్టర్స్. ఇప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంది అంటే గత జన్మలో మనం ఇచ్చిన ఆ పంట, ఆ ఆలోచనలు అనే విత్తనాల వల్లే మన జీవితం ఇప్పుడు అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇంకా మన జీవితం ఇంకా మహా అద్భుతంగా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఎలాంటి విత్తనాలు వేసుకోవాలనేది మాస్టర్స్ మనకి చాలా చాప్టర్స్ లో చెప్పున్నారు. అలాంటి విత్తనాలే ఇప్పుడు మనము వేసుకోవాలి. ఆత్మ నిందను వదిలిపెట్టండి. ఎవరినైనా మీరు ఏ ఆత్మనైనా సరే మీరు నిందిస్తూ ఉన్నారంటే మిమ్మల్ని మీరే నిందించుకుంటూ ఉన్నట్టు. కాబట్టి ఆత్మ నిందని వదిలేయండి. తీర్పులు చెప్పే తత్వాన్ని వదిలేయండి. మీ ఆత్మ నైరస్యాన్ని, దుఃఖ చింతన, భ్రమను వదిలిపెట్టండి. మీరు ఇంకా దుఃఖంలో ఉన్నారా, చింతిస్తూ ఉన్నారా, భ్రమంలో ఉన్నారా, వీటన్నిటిని వదిలేయండి. ఎందుకంటే మన అమరత్వాన్ని, అశంషన్ని, మన దివ్యత్వానికి దగ్గర కావడానికి ఇవన్నీ ఆటంకాలు మాస్టర్స్. కాబట్టి మనం ఎంత సాధన చేసినా, ఎంత బుక్స్ చదివినా ఇవన్నీ మనం మన స్వభావం, మన గుణాలు మార్చుకోకపోతే మనకి ఈ జ్ఞానం ఒక ప్రజ్ఞగా మారదు. కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకొని ఒక నోట్స్ లో మనలో ఏమున్నాయి, మనలో ఇంకా బాధపడే తత్వం ఉందా, లేకపోతే ఏ ఆత్మనైనా సరే నేను నిందిస్తున్నానా, లేకపోతే చింతతో ఉన్నానా, భ్రమల్లో ఉన్నానా, ఇంకా నిరాశ నిస్పృహలో జీవిస్తున్నానా అనే విషయాన్ని ఒక ఒక పేపర్ లో రాసేసుకునేసి దాని పట్ల ఎరుగుతో ఉండి గమనించుకోవాలి మాస్టర్స్. మన ఎరుగుతో ఉన్నప్పుడు మనం దాన్ని వదిలేయగలం. ఇవన్నీ మనసుకు సంబంధించినవి. ఈ దుఃఖపడము, చింత, భ్రమ, నిందించడము, తీర్పులు చెప్పడము, ఇవన్నీ ఏంటంటే మనసుకు సంబంధించింది. కాబట్టి మనసు శూన్యం కావాలి. ఇవన్నీ ఏమవ్వాలి, మన జీవితంలో మరలా మరలా అనేది రిపీట్ కాకూడదు. అది గమనించుకొని ఎరుగుతూ ఉన్నట్లయితే మనని దైవత్వానికి దగ్గర కాగలము. నాలో ఇంకా భగవంతుని మనం ఎలా ప్రార్థించాలి, నాయన తండ్రి నా దివ్యత్వానికి నన్ను దూరంగా చేస్తున్న వీటన్నిటినీ నేను నీకు శరణాగతి చెందుతున్నాను అని చెప్పి మనలో తండ్రికి ఆయనకే నివేదించేయాలి మాస్టర్స్. మన వల్ల కాదు. ఒకసారి మళ్ళా మనము ఆ బాధ, చింత, దుఃఖంలో ఆ నిరాశ నిస్పృహతో ఉండిపోతాం. మన ఎరుగుతో గమనించుకొని ప్రతిరోజు సెల్ఫ్ రియలైజేషన్, మన ఆత్మ విచారణ చేసుకొని నేను ఈ రోజు బాధతో ఉన్నానా, దుఃఖంతో ఉన్నానా, లేకపోతే ఆనందంతో ఉన్నానా అని మనం గమనించుకునేసి ఆ ఎరుగుతో ఉండి నాకు ఇది వద్దు, దీని పట్ల వచ్చిన ఆ జ్ఞానం నాకు చాలు. తండ్రిని ఎప్పుడు అదే అడగాలి, మన జ్ఞానం ఇవ్వాలనే అడగాలి. ఆ బాధ్యతను స్వయంగా మీరే చేపట్టండి. మీ జీవితపు బాధ్యతను అందరి మీదకు నెట్టివేయకండి. నెట్టివేయడం మానేయండి. మన జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితికి మనము ఎదుటి వ్యక్తులనే బాధ్యత చేస్తాం. కానీ మనం ఏం చేయాలి, ఎదుటి వ్యక్తుల్ని బాధ్యత కాకుండా మనకు మనమే బాధ్యత తీసుకోవాలి. నువ్వు బాధపడుతున్నావంటే నీకు నువ్వే కారణం, కానీ ఎవరూ కారణం కాదు. నా బాధకు, నా దుఃఖానికి నేనే కారణం, నేనే బాధ్యత వహిస్తున్నాను. ఒక అఫర్మేషన్ కూడా ఉంది మాస్టర్స్, నా జీవితం పట్ల నేను బాధ్యత వహించి ఉన్నాను, అలాగే ఇతర జీవితాల పట్ల కూడా బాధ్యత వహిస్తాను. అంటే మన వల్ల ఎవరైనా బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. మనకు తెలుసో తెలియక ఎవరినైనా ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, లేకపోతే మాటలతోనూ చేతలతోనూ ఏదైనా ఇబ్బంది పెడుతున్నాము అనిపించినప్పుడు ఆ ఎరుగుతో గమనించుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పేసి మనం ఇంక మళ్ళా మన జీవితంలో అలాంటి
మీరు రాకుండా చూసుకోవాలి మాస్టర్స్. విమర్శిస్తున్న వాటినే స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు, ద్వేషిస్తున్న వాటినే ప్రేమిస్తూ మీరు ఉన్నప్పుడు, భ్రమలనన్నిటినీ జీవించి మీరు ఉన్నప్పుడు, చూడండి మాస్టర్స్, విమర్శిస్తున్న వాటినే స్వీకరిస్తూ మనల్ని ఎవరైనా మనల్ని విమర్శిస్తున్నారు, అది మనలో లేదు, మనం తీసుకున్నట్లయితే ఏమనిపిస్తుంది? మనకు బాధ అనిపిస్తుంది. అలాగే ద్వేషిస్తున్న వాటిని ప్రేమిస్తూ మీరు ఉన్నప్పుడు, మనము మనకిష్టం లేని వాటిని కూడా మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు, భ్రమలన్నిటినీ జీవించి మీరు ఉన్నప్పుడు, భ్రమల్లో ఇంకా మీరు భ్రమతోనే మీరు ఉన్నప్పుడు, స్వప్నాలన్నిటి వెంట పరిగెత్తి మీరు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? స్వీయానుభవం కోసం వాటి వెంట పడుతున్న వాళ్ళను మీరు అప్పుడు గమనించవచ్చు. వాళ్ళ దృక్పథాన్ని అర్థం చేసుకుని దయ, కరుణ, సానుభూతులను చూపించవచ్చు. మనకి ఇలా ఉండకూడదు అనేది తెలిసింది. అలా మన చుట్టుపక్కల ఎవరైనా సరే ఇలా భ్రమలు ఇలాగా ఆ ఇంకా ద్వేషిస్తూ ఇంకా విమర్శిస్తూ ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఈ జ్ఞానాన్ని అందించాలి. స్వీయ అనుభవం కోసం వాటి వెంట పడుతున్న వాళ్ళని మీరు అప్పుడు గమనించవచ్చు. వాళ్ళ దృక్పథాన్ని మేడం ఇది చెప్పేసి ఏం చేసుకుంటే లిస్ట్ చేసుకుంటాం మేడం. లిస్ట్ చేసుకుంటూ నిద్రపోదాం మేడం అదే ఇది ఇంకెంత ఉంది పేరా? 3 లైన్స్ ఉంది మేడం. అది చెప్పి స్టాప్ చేసుకుని లిస్ట్ చేసుకుందాం. నేను చేస్తాను లిస్ట్. ఓకే మేడం. ఓకే టైం 153 లిస్ట్ డైలీ చేసుకుందాము. చేసుకొని యోగా స్థితిలో లీవ్ అయిపోతుంది. మీరు దైవం మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే వాళ్ళను మీరు ప్రేమించవచ్చు. మనలో తప్పులు ఎతకకుండా ఎలాగా మహా ఉన్నతంగా దైవం మనం ఎలా ప్రేమిస్తుందో అలాగే మనము అలాంటి గుణాల స్వభావం ఉన్న వ్యక్తులను కూడా మనం దూరంగా పెట్టకుండా వాళ్ళను కూడా ప్రేమించి ఆ జ్ఞానాన్ని అందించి వాళ్ళు కూడా మనలాగా దాని నుంచి విముక్తి పొందే విధంగా చేయాలి ఫ్రెండ్స్. స్వీయానుభవ సుకృతాన్ని వాళ్ళను కూడా పొందనీయవచ్చు. ఓ ఋషిగా మీరు అప్పుడు తయారవచ్చు. ఓ పరమహంస ఋషిగా మీరప్పుడు తయారవచ్చు. పరమహంసగా అంటే హంస ఒక్కటే మాస్టర్స్, పాలని నీళ్ళని వేరే చేసే శక్తి ఉంది. అలాగే మనం కూడా ఏంటంటే వాళ్ళ పట్ల వాళ్ళకి ఏమి తెలియదు అని చెప్పి దూరంగా పెట్టడము, ఎలా ఉన్నారే వీళ్ళు ఏంటి అని ఆ భావన తీసుకోవడం, అలా కాకుండా వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని అందించి ఈ మనకు కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాము. ఈ జ్ఞానం అందుకున్న తర్వాతే మనలో మార్పు వచ్చింది మాస్టర్స్. జ్ఞానం అంటేనే మన ఆలోచన విధానంలో మార్పు, మన మాటలో మార్పు, మన చేతలో మార్పు, మన ప్రవర్తనలో మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ మాస్టర్స్. ఈ జ్ఞానాన్ని తీసుకున్న వెంటనే మనము ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే మన ఈ క్లాస్ విన్నా చదివినా ఏం చేసినా కూడా అది వృధా ప్రయాస అవుతుంది. కాబట్టి మాస్టర్స్ మనం ఈ జ్ఞానాన్ని పాయింట్స్ లాగా రాసుకునైనా సరే ఆ విధంగా ఆచరిస్తాము. మన రామతా మాస్టర్ అలాంటి మనలో మార్పు తీసుకురావాలని కోరుకుంటూ ఒకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. మేడం గారు మనకి అఫర్మేషన్స్ చెప్తారు. హాయిగా మనం కాంటెంప్లేషన్ అవుదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా 2-3 పాయింట్లు మాట్లాడతారా మేడం? ఏమైనా డౌట్స్ అడుగుతారా మేడం? క్లారిఫికేషన్. అపర్ణ మేడం గుడ్ ఈవినింగ్. గీతా మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే, మనకి ఈ మధ్య సాధన తక్కువైంది, డిక్లరేషన్లు తక్కువైనాయి కాబట్టి రోజు ఇంకా హాఫ్ అన్ అవర్ సెషన్ తర్వాత మనం డిక్లరేషన్స్ చేసుకొని అప్పుడు లీవ్ అయిపోతాం. ఓకే మేడం. ఓకే మేడం. డిక్లరేషన్స్. Ramtha School of Enlightenment. This tool is an intrinsic part of the discipline of Twilight Ramtha taught to all students at the beginning of their studies at Ramtha School of Enlightenment. ఇది ఈ యొక్క టూల్, ఇది ఒక టూల్ అన్నమాట. ఇది ఒక ఆయుధంతో సమానంగా. ఇది రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ లో రామ్తా గారు తన స్టూడెంట్స్ కి మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఒక పెద్ద ఆయుధం ఈ లిస్ట్ అనేది. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ లిస్ట్ ని ఇది నేనే డిక్లేర్ చేసుకుంటే మనకి ఇది
Especially ఇది మనం ధ్యానస్థం అవడానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చేసుకుంటూ మనము యోగ స్థితిలో యోగ నిద్రలోకి వెళ్దాం. మాస్టర్స్, the list. I am creased to consciousness realize. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the all-wise intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I go to the Ram's house. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I commune with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am and evolved in my attitude. I master my habits every day in every way. I am getting better and better. My passion is ebb inspiring. I am self inspiration. My talents surface and flow freely. I creativity flows freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of the twilight. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased.
I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the field. I find my cards on the pen. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to ace. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. I immune system, sorry, my immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup runs over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitation of my personal doubt and disbelief. I am forgiven and born anew. I know what I want. I am decisive. I survived the world's changes. I live in super consciousness. I am one of the radical few. I am everything Ramta is. I unfold into the nether world. I am peace. I surrender unto my soul's journey and destiny. So be it, Masters. Thank you. Thank you, Ramta. I surrender unto my soul's journey and my destiny. So be it, Masters. అందరూ కూడా యోగా హాస్పిటల్ Direct to all, love you all. Bye. రేపు మళ్ళీ 9 గంటలకు